అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 2028 ఎన్నికలలో అధికారంలోకి రావడానికి బీజేపీ పార్టీ అధిష్టానం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈటల రాజేందర్కి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇద్దరు కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఈ మధ్యకాలంలో ఈటల రాజేందర్ పార్టీకి రాజీనామా చేస్తున్నాడని, ఈటల రాజేందర్ బీజేపీలో ఉండడానికి ఇష్టపడతలేడని, ఈటలకు బండి సంజయ్ మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ అని, బండి సంజయ్కి ఈటలకు పడతలేదని చెప్పి ఈటల ఎదగకుండా కొంతమంది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి లీడర్లు కుట్ర చేస్తున్నారని చెప్పి ఈటలకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని అనుకుంటున్నటువంటి టైంలోనే కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి లీడర్లు ఆ కేంద్ర మంత్రి పదవిని అడ్డుకున్నారనేటటువంటి ఒక వార్త కూడా వచ్చింది. ఆ తర్వాత ఈటల రాజేందర్కి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడానికి బీజేపీ అధిష్టానం రెడీగా ఉన్నటువంటి టైంలో కూడా బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ లీడర్లే ఈటల పైన కుట్ర చేసి ఈటల రాజేందర్కు అధ్యక్ష పదవి కూడా రాకుండా చేసిరు అనేటటువంటి వార్తలు కూడా వచ్చినాయి. తర్వాత ఈ మధ్య కాలంలో మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి పోయి ప్రధానమంత్రిని కలవడం, ఆ తర్వాత మల్లారెడ్డి వాళ్ళ కోడలు ప్రీతిరెడ్డి ఆమె పోయి భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఆ తర్వాత మల్లారెడ్డి బీజేపీ పార్టీ తోటి దాదాపు మాకు ఒక 5-6 ఎమ్మెల్యే సీట్లు కావాలి, మా కొడుకుకు ఎంపీ టికెట్ ఇవ్వండి మల్కాజ్గిరి నుండి, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి, మా కోడలికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి, మా అల్లునికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి, తర్వాత మా కుటుంబ సభ్యులకు ఒక 5-6 టికెట్లు కావాలని చెప్పి మల్లారెడ్డి బీజేపీ వాళ్ళతో మాట్లాడుకున్నట్టు ఇట్లా రకరకాల వార్తలు వచ్చినాయి. మల్లారెడ్డి బీజేపీలో పోతే ఖచ్చితంగా ఈటల రాజేందర్కు చెక్కుపడ్డట్టే. సో మల్కాజ్గిరి టికెట్ మల్లారెడ్డి వాళ్ళ కొడుకు భద్రారెడ్డికి ఇస్తారు. సో భద్రారెడ్డికి మల్కాజ్గిరి నుండి ఎంపీగా టికెట్ ఒకవేళ అధిష్టానం ఓకే చెప్తే ఈటల రాజేందర్ ఇక మల్కాజ్గిరి నుండి అవుట్ అయినట్టే లెక్క. ఇక మళ్ళీ ఈటల రాజేందర్ పోటీ చేస్తే హుజరాబాద్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సినటువంటి అవకాశమే ఉండొచ్చు. సో ఈటలను బీజేపీ నుండి తీసేయడానికి, చెక్కు పెట్టడానికి మల్లారెడ్డిని రంగంలోకి దించారనేటటువంటి వార్తలు కూడా రకరకాలుగా వచ్చినాయి. కానీ మల్లారెడ్డి ఈటల రాజేందర్ ఇద్దరు మంచి దోస్తులు, వాళ్ళ మిత్రులు, కలిసే పనిచేసిరు. సో ఈటల రాజేందర్ కూడా మల్లారెడ్డిని బాగా రెస్పెక్ట్ చేస్తాడు. సో మల్లారెడ్డి కూడా ఈటలను మంచిగా రెస్పెక్ట్ చేస్తారు. మరి ఎక్కడ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమో తెలంగాణలో అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేయాలి, కానీ బీజేపీ ఎక్కడ కూడా ప్రయత్నాలు చేసినట్టుగా పెద్దగా కనబడతలేవు. ఇప్పుడు 2023 తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ ప్లేస్లో భారతీయ జనతా పార్టీ ఉంటే దాదాపు 70-75 సీట్లతోటి బీజేపీ పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంటుండే. కానీ బీజేపీ 8 సీట్లకే పరిమితం అవడానికి గల కారణం ఏంది? ఇప్పుడు బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అసలు గెలవదు, అంత సీన్ లేదు అనుకున్నారు. అలాంటి పశ్చిమ బెంగాల్లోనే మమతా బెనర్జీని ఓడగొట్టింది బీజేపీ. మొన్న 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగితే 3 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. పాండిచ్చేరిలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది, బెంగాల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది, అస్సాంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. కారణం ఏంది? బీజేపీ దాదాపు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో బీజేపీ పరిపాలన చేస్తున్నది. కేంద్రంలో బీజేపీ ఉన్నది, రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ అన్ని రాష్ట్రాలలో పెద్ద ఎత్తున దాదాపు 70% బీజేపీ పార్టీయే అధికారంలో ఉన్నది. కారణం ఏంది? అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఆ నాయకులు, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి లీడర్లు వాళ్ళు గట్టిగా వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో, వాళ్ళ జిల్లాలలో పనిచేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి రావడానికి మంచి స్కోప్ ఉన్నది. మన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ లీడర్లు నియోజకవర్గాలలో తిరుగుతే, నియోజకవర్గాలలో ఎలక్షన్ టైంలో పోటీ చేస్తే వాళ్ళు ఎవరో కూడా తెలియదు. 2023 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ టికెట్లు ఇచ్చారు ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి. ఒక్క ఎమ్మెల్యే అన్న తెలుసా నియోజకవర్గంలో జనాలకు? ఎవరు పోటీ చేస్తున్నారు, ఏం కథ, ఆ ఎమ్మెల్యేకి టికెట్ ఎట్లా వచ్చింది, ఏం కథ అనేది సో ఇప్పటిదాకా అర్థం కూడా కాలే. అంటే భారతీయ జనతా పార్టీ 2023 ఎన్నికలలో ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా అర్థం కాలే. అసలు జిల్లా స్థాయి లీడర్లు, నియోజకవర్గ స్థాయి లీడర్లు, మండల స్థాయి లీడర్లు, గ్రామ స్థాయి లీడర్లు భారతీయ జనతా పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో కాలే. బండి సంజయ్ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, గ్రామ స్థాయిలో భారతీయ జనతా పార్టీ బలంగా గట్టిగా గ్రామ స్థాయిలో పోయింది. ఈటల ఎప్పుడైతే బండి సంజయ్కి అధ్యక్ష పదవి తీసేసి రామచంద్రరావు గారికి ఇచ్చిరో కొంత భారతీయ జనతా పార్టీ మళ్ళీ కూడా కొంత వెనకబడ్డదేమో అనిపించింది. తర్వాత కిషన్ రెడ్డికి ఇచ్చినప్పుడు కిషన్ రెడ్డి కూడా కొంత అంత యాక్టివ్గా పనిచేయలేదు, గ్రౌండ్లో బలంగా తిరగలేదు. సో మాస్ లీడర్ బండి సంజయ్ కుమార్. సో బండి సంజయ్కి అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీకి ఉరుకులు పరుగులు, భారతీయ జనతా పార్టీకి దూసుకొని ముందుకు పోయింది. అంత ఎందుకండి, ఇగో 2021, 2022 ఈ టైంలో భారతీయ జనతా పార్టీ ఒక ఊపు మీద ఉంటుండే.
2023లో బీజేపీ పార్టీ ఇదే విధంగా ఉంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి చాలా మంది అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్ లో ఉంటుండే. ఇప్పుడు 2023 కంటే ముందు అంటే కల్వకుంట్ల కవిత అరెస్ట్ కాకంటే ముందు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్ లో ఉంటుండే. బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్ లో, భారతీయ జనతా పార్టీ సెకండ్ ప్లేస్ లో, కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ లో ఉంటుండే. కానీ ఎప్పుడైతే కవితకు సంబంధించినటువంటి అరెస్ట్ అయిపోయిన తర్వాత బీజేపీ ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చింది, కాంగ్రెస్ సెకండ్ ప్లేస్, తర్వాత బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ కి వచ్చింది. అయితే అరెస్ట్ అయిపోయిన తర్వాత ఇక వీళ్ళు ఏమనుకున్నారు, కథం కవితను అరెస్ట్ చేసిరు, ఇక బీజేపీ ఆటోమేటిక్ అధికారంలోకి వస్తుంది, జనాలు కూడా కల్వకుంట్ల కవితను కేసీఆర్ బిడ్డను అవినీతి పరురాలను అరెస్ట్ చేసిరు, ఇక కథం భారతీయ జనతా పార్టీ మస్తు అద్భుతమైన పార్టీ, వేస్తారు ఓట్లు అని చెప్పి ఈ పోటీ చేసిన వాళ్ళు అనుకున్నారు. జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి లీడర్లు అనుకున్నారు, కథం ఇంటికి అడగూస్తున్నారు. ఆయనతో సీన్ కట్ చేస్తే భారతీయ జనతా పార్టీ లీడర్లు గ్రౌండ్ వదిలేసారు, గ్రౌండ్ లో పెద్దగా తిరగలే. అప్పుడు ఏమైంది, కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చింది, మళ్ళా ఇక బీజేపీ సెకండ్ ప్లేస్ లో పోయింది, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ లోకి వచ్చింది. ఆ తర్వాత బీజేపీ పార్టీ లీడర్ అట్లీస్ట్ ఫస్ట్ ప్లేస్ లో పోనీకైనా కొంత ప్రయత్నం చేయాలి కదా, ఫస్ట్ ప్లేస్ లో పోనీకి ప్రయత్నం చేయాలి. బీజేపీ మొత్తం కిందికి పడుకుంటూ వచ్చింది. ఆ తర్వాత బీజేపీలో ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలుగా టికెట్ ఇచ్చారో 2023లో అసలు గుర్తింపు లేనటువంటి వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. గుర్తింపు లేనటువంటి వ్యక్తులకు ఎవరు పోటీ చేస్తారో ఏం కదో తెలియదు, కొత్త ముఖాలకు టికెట్లు ఇచ్చారు. వాళ్ళు గ్రౌండ్ లో తెలియదు, నియోజకవర్గాల్లో తిరగరు, ఊరుకు పోరు, ప్రచారం చేయరు, ఎట్ట గెలుస్తారు? సో బీజేపీకి 2023 ఎన్నికల్లో కేవలం 8 సీట్లే రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే గ్రౌండ్ ఇడ్స్ పెట్టారు, గ్రౌండ్ లో తిరగలే. ఏమనంటే మాకు కేంద్రంలో అధికారంలోకి వస్తే సరిపోతుంది, ఇక మాకు రాష్ట్రంలో రాకపోయినా పర్లేదు అనుకునేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. ఇక అప్పుడు అట్లా గ్రౌండ్ వదిలిపెట్టేసరికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్లేస్, బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్, బీజేపీ లాస్ట్కి వెళ్ళిపోయింది. వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ప్లేస్ లో భారతీయ జనతా పార్టీ ఉండాలి, అంత బలంగా బీజేపీ పార్టీ పనిచేసింది. ఎప్పటికప్పుడు బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టడం, కవితను విమర్శలు చేయడం, రేవంత్ రెడ్డిని విమర్శించడం, కేసీఆర్ విమర్శించడం, ఇవన్నీ బండి సంజయ్ చేసిండు. ప్రెస్ మీట్లు పెట్టిండు, బండి సంజయ్ చాలా కష్టపడ్డాడు. ఎప్పుడైతే బండి సంజయ్కి అధ్యక్ష పదవి తీసేసిరో ఇక గతం జనాలకు కూడా అర్థమైపోయింది, కార్యకర్తలకు అర్థమైపోయింది, కావాలనే బండి సంజయ్ తీసేసిరు. మరి బీజేపీ అధికారంలోకి రావద్దని చెప్పి బండి సంజయ్ తీసేసిరా అని చెప్పి చాలా మంది అనుకొని గ్రౌండ్ ఇడ్స్ పెట్టారు. ఇక బండి సంజయ్కి అధ్యక్ష పదవి పోయిన తర్వాత ఇక కిషన్ రెడ్డి అందరికి ఎప్పుడట నేను చెప్తేనే ప్రెస్ మీట్ పెట్టాలి, నేను మాట్లాడమంటేనే మాట్లాడాలని చెప్పి ఆయన రకరకాలుగా చెప్పుడు చాలా మంది నారాజు అయిపోయారు. ఆ తర్వాత రామచంద్రరావు గారికి ఇచ్చారు. ఆయన చాలా సబ్జెక్ట్ ఉన్నటువంటి లీడర్, అద్భుతంగా మాట్లాడతారు, కానీ స్పీడ్ ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఇప్పుడు అధ్యక్ష పదవి ఎట్లా స్పీడ్గా మాట్లాడాలా, బలంగా మాట్లాడాలా, గట్టిగా మాట్లాడాలా. ఇప్పుడు బండి సంజయ్ ఆయన ఎంత బలంగా మాట్లాడతాడు, ఎంత గట్టిగా అద్భుతంగా మాట్లాడతాడు, జనాలకు అర్థమయ్యేటట్టు రెచ్చగొట్టే విధంగా, జనాలకు మంచి ఊపు వచ్చేటటువంటి విధంగా మాట్లాడతాడు. రామచంద్రరావు గారు అంత అద్భుతంగా మాట్లాడలేరు, ఎందుకంటే ఆయన కొంత గోప్యతతో సౌమ్యంగా మాట్లాడేటటువంటి వ్యక్తి. ఆయన మంచిగా మాట్లాడతారు, సబ్జెక్ట్ అర్థమైతే సూపర్ సబ్జెక్ట్ ఉన్న సూపర్ ఎక్స్పీరియన్స్ అండ్ వెల్ ట్రైన్డ్ లీడర్. కానీ అధ్యక్ష పదవిలో ఉండాలంటే హుషారుగా ఉండాలి, గట్టిగా మాట్లాడగలగాలి, అవతల వాళ్ళని మొత్తం బెదిరించగలగాలి, అవతల వాళ్ళని ఒకేసారి భయపెట్టగలగాలి. అట్లా మాట్లాడేటటువంటి వ్యక్తుల వల్ల మాస్ లీడర్లు కావాలి. కిషన్ రెడ్డి అంత బలంగా అంత మాస్ లీడర్ లెక్క మాట్లాడే వ్యక్తి కాదు. రామచంద్రరావు గారు అంత మాస్ లీడర్, అంత గట్టిగా మాట్లాడే వ్యక్తి కాదు. మాస్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? ఒకటి ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, బండి సంజయ్. ఈ నలుగురు మాస్ లీడర్లు, అద్భుతంగా మాట్లాడే వ్యక్తులు, బలంగా మాట్లాడే వ్యక్తులు, గట్టిగా మాట్లాడే వ్యక్తులు. బీజేపీ ఆ రోజు ఫస్ట్ ప్లేస్ లో సెకండ్ ప్లేస్ లో ఉందంటే కారణం కూడా 2022-21లో బలంగా ఉంది బీజేపీ అంటే కారణం కూడా రఘునందన్ రావు, ఆ తర్వాత ధర్మపురి అరవింద్, బండి సంజయ్, వీళ్ళ వల్లనే. ఆ తర్వాతే ఉప ఎన్నికలు వచ్చినాయి, అప్పుడు ఈటల రాజేందర్ రంగంలోకి దిగిండు. అప్పటికే ఈటల రాజేందర్ ఇంకా బలంగా బీజేపీ పార్టీలో అంత గట్టిగా మాట్లాడలే. ఈటల రాజేందర్ ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు బలంగా మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడు మోదీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తర్వాత అమిత్ షా ఇద్దరు కూడా బండి సంజయ్కి అలాగే ఈటల రాజేందర్కి టాస్క్లు ఇస్తున్నట, 2 టాస్కులు. ఆ 2 టాస్క్లు ఏంటంటే మీరు ఏమన్నా చేయండి, బీజేపీ పార్టీ అధికారంలోకి తీసుకురండి, బీజేపీ పార్టీ అధికారంలోకి రావాల్సింది, మీరు ఏమన్నా చేయండి, బీజేపీ 2028 ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి, అధికారంలోకి వచ్చేటట్టు మీరు కష్టపడండి అని చెప్పి ఈటల రాజేందర్కి, బండి సంజయ్కి ఇద్దరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా వీళ్ళిద్దరు కూడా టాస్క్ ఇచ్చిరు. టాస్క్ అప్ ఏపీర్ అనేది వినబడుతున్న చర్చ. ఇన్ని రోజులేమో బండి సంజయ్కి ఈటలకు పడతలేదు, పంచాయతీ అయిందని చెప్పినాం. ఇప్పుడు పంచాయతీ గించాయితీ ఏం లేదు. ఈటల రాజేందర్, బండి సంజయ్ ఇద్దరు కలిసికట్టుగా కష్టపడాలి ఇప్పుడు పార్టీ అధికారంలోకి రావడానికి. అధిష్టానానికి కూడా చెప్పారట, ఈటలకు బండికి పడతలేదు అంటే లేదు గట్లేముండదు, రాజకీయాలలో ఒకటే పార్టీ కాబట్టి కలిసి కష్టపడాల్సిందే, కలిసి పోరాటం చేయాల్సిందే,
కలిసి భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాల్సిందే. ఒక బంపర్ ఆఫర్ ఏంది చెప్పనా? బీజేపీ 2028 అధికారంలోకి వస్తే బండి సంజయ్ ఎమ్మెల్యేగా గెలిస్తే బండి సంజయ్కి ముఖ్యమంత్రి పదవి, లేదా ఈటల రాజేందర్ గనక ఎమ్మెల్యేగా గెలిస్తే ఈటల రాజేందర్కి సీఎం పదవి. వీళ్ళిద్దరు ఎవరికైనా ఒకరికి సీఎం పదవి పక్కా రాబోతున్నది బీజేపీ అధికారంలోకి వస్తే. సో మరి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలంటే వీళ్ళిద్దరిలో మరి అధ్యక్ష పదవి కావాలి కదా. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడికి అన్ని రైట్స్ ఉంటాయి కదా. మరి ఎట్లా? ఇప్పుడు రామచంద్రరావు గారు ఉన్నారు అధ్యక్ష పదవి, మరి ఆయనను కాదని వీళ్ళు ఎక్కువ పోరాటం చేస్తే అధ్యక్షుడు కోపం వస్తుంది కదా, ఎట్లా అని కూడా మీరు అడగవచ్చు. దీంట్లో భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి ఇవ్వడానికి కన్ఫర్మ్ చేసిన అనేది వినబడుతున్న చర్చ. ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి కన్ఫర్మ్ కాబోతుంది. సో ఈటల రాజేందర్ బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేయబోతున్నాడు. సో ఈటల చేతిలో బీజేపీ పగ్గాలన్నీ ఇప్పుడు అధిష్టానం పెట్టబోతున్నారు. ఎందుకు ఈటలకు అప్పచెప్తున్న కారణం ఏంటంటే ఈటలకు అన్నీ తెలుసు. కేసీఆర్ దగ్గర పనిచేసిండు, కేసీఆర్ జిమ్మిక్లు, కేసీఆర్ లాజిక్లు అన్నీ కూడా ఈటల అందరికి తెలుసు. రేవంత్ రెడ్డి వ్యవహారం, రేవంత్ రెడ్డి లాజిక్లు అన్నీ కూడా ఈటలకు తెలుసు. ఆయన గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఇప్పుడు ఎంపీగా పనిచేస్తున్నాడు. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు, అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. సో ఈటల అందరికీ రాష్ట్ర రాజకీయాలు అన్నీ తెలుసు. ఏ టైంలో రాజకీయాలను ఎటు మార్చాలా, ఏ టైంలో పాలిటిక్స్ ఎట్లా చేయాలని ఈటలకు బాగా తెలుసు కదా. సో ఈటల రాజేందర్కి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే బండి సంజయ్కి ఫుల్ రైట్స్. బండి సంజయ్కి ఏం రైట్ ఇస్తారు? క్యాంపెయిన్, ప్రచారం చేసేటటువంటి రైట్స్. మొత్తం బండి సంజయ్ దగ్గరుండి క్యాంపెయిన్ చేయాలి, తెలంగాణలో దగ్గరుండి ప్రచారం చేయాలి, భారీ బహిరంగ సభలలో మాట్లాడాలి, మీటింగ్లలో మాట్లాడాలి. బీజేపీ అధికారంలోకి వస్తే ఎంత బాగా జరుగుతుంది ఏం కథ అనేది జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. వేరే వేరే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఏమేమి జరుగుతున్నాయి ఏం కథ అనేది తెలంగాణ ప్రజలకు వివరించాలి. కేంద్రంలో బీజేపీ, తెలంగాణలో బీజేపీ ఉంటే కేంద్రం నుండి వచ్చేటటువంటి నిధులు కూడా తెలంగాణకు వస్తాయి. అలాగే తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే అటు కేంద్రం మనకు సహకరిస్తుంది, ఇక్కడ రాష్ట్రంలో మనం అద్భుతాలు చేసుకోవచ్చు, మనకు ఎవరు అడ్డుండరు అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు బండి సంజయ్ జనాలకు చెప్పబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు బండి సంజయ్కి క్యాంపెయిన్కి సంబంధించిన అంశాలన్నీ, ఈటల రాజేందర్కి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి, ఇట్లా సో లీడర్లకు ఒక్కొక్క టాస్క్ అప్పయ్యేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇన్ కేస్ బీజేపీ అధికారంలో రాకపోతే మాత్రం ఊరుకోమని కూడా చెప్పిరట. ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో 2 సీట్లు 3 సీట్లు ఉన్నటువంటి రాష్ట్రాలలోనే బీజేపీ అధికారం. బెంగాల్ అండి, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ రాష్ట్రమే నాది, అమిత్ షా ఎవరు, మోదీ ఎవరు అని మాట్లాడినటువంటి ఆమె ఈరోజు అమిత్ షా బెంగాల్లో నిల్చొని ఎస్ నేను అమిత్ షా అంటే నేనే, నన్ను గుర్తుపెట్టుకో మమత అని చెప్పి అమిత్ షా మాట్లాడిండు. ఆఖరికి అమిత్ షా ఏం చేసిండు? భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండు. బెంగాల్ గడ్డ పైన కాషాయ జెండా ఎగరేసిండు. సో తెలంగాణ కూడా పాసిబుల్ అవుతుంది. రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత కాస్త బీజేపీ వైపు తిప్పుకోవచ్చు, బీజేపీ వైపు పాజిటివ్ చేసుకోవచ్చు. ఒక్క లీడర్ అయినా గ్రౌండ్లో తిరిగే పరుస్తుందా? ఒక్క భారతీయ జనతా పార్టీ లీడర్ నియోజకవర్గాలలో తిరుగుతుండా? ఒక్క భారతీయ జనతా పార్టీ లీడర్ జిల్లాలలో తిరుగుతుండా? మరి మీకు ఎందుకు లేదు కాన్సన్ట్రేషన్ అంతా? ఎందుకు తిరుగుతారు? గ్రౌండ్ ఎందుకు వదిలిపెట్టిరు? ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్ని లుస్కులు జరుగుతున్నాయి, ఒక్కడి కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడతలేరు ఎందుకు? ప్రెస్ మీట్ పెట్టి చెప్తలేరు ఎందుకు? జనాలకు వివరిస్తలేరు ఎందుకు? అసలు బీజేపీ ఇంత సైలెన్స్ ఎందుకుందో అర్థమైతలేదు. అందుకే భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు తెలంగాణలో గ్రాఫ్ పెరుగుతుందనేటటువంటి ఒపీనియన్ తోటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలాగే అమిత్ షా ఇద్దరు కూడా సో లీడర్లకు ఒక టాస్క్ ఇచ్చారు. నాకున్న సమాచారం ప్రకారం ఒకటి, ఈటల రాజేందర్కి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నారట. తర్వాత బండి సంజయ్ అన్నకు ఫుల్ రైట్స్, ఇక పార్టీ ఫుల్ రైట్స్. బండి సంజయ్ అన్న క్యాంపెయినర్ అన్న స్టార్ క్యాంపెయినర్. మొత్తం భారీ బహిరంగ సభలు 33 జిల్లాలు 119 నియోజకవర్గ భారీ బహిరంగ సభలు మీటింగ్లలో బండి సంజయ్ అన్న మాట్లాడతాడు, ఈటల రాజేందర్ మాట్లాడతారు, రామచంద్రరావు గారు మాట్లాడతారు, కిషన్ రెడ్డి మాట్లాడతాడు, రఘునందన్ రావు, రఘునందన్ రావు, తర్వాత ధర్మపురి అరవింద్, వీళ్ళందరూ కూడా ఈ మీటింగ్లలో మాట్లాడతారు. తర్వాత రఘునందన్ రావు గారికి ఏదో సలహాలు సూచనలు ఏదో సంథింగ్ ఇస్తురట. ఏదో మన రఘునందన్ రావు గారికి భారతీయ జనతా పార్టీ ఏదో అద్భుతమైనటువంటి పదవి ఇవ్వబోతున్నాడు. అంటే అధికారంలోకి రావడానికి ఇదంతా 2028లో అధికారంలోకి రావడానికి పదవులన్నీ ఇప్పుడు టాస్క్ అన్నట్టు ఇది. ఫస్ట్ బండి సంజయ్ అన్నకేమో క్యాంపెయిన్ ఇవన్నీ చేయాలి, మీటింగ్లు పెట్టాలి. రఘునందన్ రావు కూడా ఏదో స్పీచ్ చేయడానికి ఆయనకి ఏదో పెట్టిరట. ఆ తర్వాత ధర్మపురి అరవింద్ అన్నకు మాస్ లీడర్ అరవింద్ అన్నకి ఏదో టాస్క్ ఇచ్చిరట భారతీయ జనతా పార్టీలో. ఇదేదో పదవిస్తురు. మరి నియోజకవర్గాల్లో తిరగడమో లేకపోతే మాట్లాడడమో కోఆర్డినేట్ చేయడమో కార్యకర్తలను బలంగా కోఆర్డినేట్ చేయడం ఏదో పదవి. మొత్తానికి అయితే ఇక కిషన్ రెడ్డి గారికి అన్ని విషయాలు కిషన్ రెడ్డి చూసుకోవాలి. కిషన్ రెడ్డికి సలహాలు సూచనలు వీళ్ళు ఏం చేయాలి ఏం కథ అనేది కిషన్ రెడ్డి దగ్గర నుండి చూసుకుంటాడు. రామచంద్రరావు గారు కూడా సేమ్ ఇక దగ్గర నుండి చూసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ టాస్కులు ఇప్పుడు బీజేపీ అప్పచెప్తబోతున్నారు. ఎందుకు? 2028లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
అలాగే అమిత్ షా ఇద్దరు కూడా బండి సంజయ్కి ఈటల రాజేందర్ టాస్క్ ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో తెలంగాణ అధికారంలోకి రావాల్సిందే. ఇప్పుడు ఎందుకు బీజేపీ అధికారంలోకి రావాలి తెలంగాణలో అంటుర్రంటే 2014 నుండి 2018 వరకు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు. 2018 నుండి 2023 దాకా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇప్పుడు 2023 నుండి 2028 దాకా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటున్నాడు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రాన్ని మేమే ఇచ్చినామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకసారి అధికారంలోకి వచ్చింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లు కేసీఆర్, ఒకసారి కాంగ్రెస్. మరి బీజేపీ ఎందుకు రాదు? బీజేపీ రాకపోవడానికి గల కారణం ఏంది? బీజేపీ కూడా 2028 అధికారంలోకి రావాల్సిందే, మనం కూడా తెలంగాణలో చక్రం తిప్పాల్సిందే అనేది బీజేపీ వర్షన్. అందుకే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఒక టాస్క్ పెడతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని చెప్పి, అధికారంలోకి రావాలంటే జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో పార్టీ పోవాలి. పార్టీ పోవాలంటే బలమైనటువంటి లీడర్ కావాలి. కేసీఆర్ని విమర్శలు చేయాలి, కేసీఆర్ లాజిక్లు తెలవాలి, రేవంత్ రెడ్డి లాజిక్లు తెలవాలి. ఆ లాజిక్లు తెలిసినటువంటి వ్యక్తి ఎవరు? సబ్జెక్ట్ బాగుండి బాగా ఎక్స్పీరియన్స్తో మాట్లాడే వ్యక్తి ఈటల రాజేందర్. కాబట్టి ఈటలకు అధ్యక్ష పదవి ఇచ్చి బండి సంజయ్కు స్టార్ క్యాంపెయినర్, మొత్తం క్యాంపెయినింగ్ చేయాలి. క్యాంపెయిన్ అంటే మొత్తం పూర్తి స్థాయిలో 33 జిల్లాలు 119 నియోజకవర్గాలకు బండి సంజయ్ అంటే భారీ బహిరంగ సభలు, మీటింగ్లు, తిరగడం, ఇవన్నీ కూడా బండి సంజయ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది టాస్క్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నట్టు. సో మరి బీజేపీ ఇన్ని టాస్కులు ఇచ్చిన 2028లో అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఫెయిల్ అవుతుందా అనేది కూడా ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ చెప్పిరట, కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, తర్వాత తమిళనాడులో టీవీకి అధికారంలోకి వచ్చింది. అరే బీజేపీ పార్టీ ఎందుకు అధికారంలోకి వస్తలేదు? టీవీకే పార్టీ పెట్టిన 2.5 సంవత్సరాల్లోనే అధికారంలోకి వచ్చిండు, మరి బీజేపీ ఎందుకు రాదు? ఇదే చెప్తున్నట. వేరే బెంగాల్లో 2-3 సీట్లు ఉన్నటువంటి బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణలో ఎందుకు రాదు? పార్లమెంట్లో కూడా 8 సీట్లు వచ్చినాయి బీజేపీకి. తెలంగాణలో ఎమ్మెల్యే సీట్లు 8. గట్లెట్లా? మొన్న సర్పంచ్ స్థానాలలో బీజేపీ ఫెయిల్, మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఫెయిల్. ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది ప్రధానమంత్రి వర్షన్. ఎట్టి పరిస్థితుల్లో 2028లో బీజేపీ అధికారంలోకి రావాలని చెప్పి ఈటల రాజేందర్కి బండి సంజయ్కి టాస్క్ ఇస్తున్నట. ఎందుకంటే కిషన్ రెడ్డితో కాదనే విషయం అర్థమైపోయింది. రామచంద్రరావు గారు ఆయన ఎంత ఫైట్ చేసినా, ఎంత పోరాటం చేసినా కూడా ఆయనకంటూ మంచి ఇమేజ్ ఉంటుంది. ఆయన అద్భుతమైన లీడర్, కాదంటలేను. కానీ అన్న కొంచెం సాఫ్ట్ కార్నర్, సాఫ్ట్ మనిషి. బండి సంజయ్ లెక్క గట్టిగా బలంగా మాట్లాడే వ్యక్తి కాదు, మాస్ లీడర్ లెక్క మాట్లాడే వ్యక్తి కాదు. కాబట్టి మాస్ లీడరే ఉండాలి తెలంగాణలో. ఇప్పుడు కేటీఆర్ మాస్ తయారైండు, రేవంత్ రెడ్డి మాస్ తయారైండు. బీజేపీలో మాస్ అంటే బండి సంజయ్ అన్న, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్, వీళ్ళే మాస్. అవసరం అని కూడా వీళ్ళు ఎక్కడి దాకన్నా పోతారు. బాగా అద్భుతంగా మాట్లాడే వ్యక్తులు, బలంగా మాట్లాడే వ్యక్తులు, గట్టిగా మాట్లాడే వ్యక్తులు, తెగించి ముందుకు పోయే వ్యక్తులు. కాబట్టి సో వీళ్ళకి అధ్యక్ష పదవి ఇచ్చి వీళ్ళకి టాస్క్లు ఇస్తే బాగుంటుంది అనేది బీజేపీ వర్షన్. అందరూ కలిసికట్టుగా పనిచేయమని చెప్పి సో బీజేపీ అధిష్టానం నుండి ఈటల రాజేందర్కు, బండి సంజయ్కి ఇన్ఫర్మేషన్ వచ్చిందనేది కొంత వినబడుతున్న చర్చ. సో ఎలక్షన్ ముందు అంటే మాక్సిమం ఆగస్టులో లేకపోతే వస్తున్నటువంటి సంవత్సరంలో ఈటల రాజేందర్కి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.